నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 792వ వినిపించే కథ వికే 792 శ్రీమతి వారణాసి వెంకట విజయలక్ష్మి గారి కథ బంధాలు బాంధవ్యాలు. ఈ కథ 2025 జనవరి నెల రవళి ఆన్లైన్ మాసపత్రికలో ప్రచురించబడిన కథ. మనసున్న మనసై సమూహం కథల పోటీలో తృతీయ బహుమతి 1116 పొందిన కథ. శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారు బహుమతి ప్రదాత. ఇక కథలోకి వెడదాం. అమెరికా నుంచి 15 రోజుల క్రితం వచ్చిన చిన్న కొడుకు రఘు, కోడలు నీలిమ, మనవడు సిద్ధాంత, మనవరాలు స్మిత కోడలి పుట్టింటి నుండి ఆ పూట వస్తున్నారు. ఆ రోజు దసరా పండగ కూడా అయింది. ఇంకా సుశీలమ్మ హడావిడికి అంతే లేదు. రఘు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటే నీలిమ అడిగిన వాటికి మాత్రమే సమాధానాలిస్తూ ముభావంగా ఉంది. సుశీలమ్మ శోధిస్తున్న చూపులు కనిపెట్టిన పెద్ద కొడుకు శ్రీరామ్ తల్లి దగ్గరికి వచ్చి అమ్మా అంటూ పక్కకి తీసుకెళ్ళి, తనకి కొద్దిగా ఒంట్లో బాగుండలేదటమ్మా, ఎంత కారులో అయినా ఈ ట్రాఫిక్లో 60 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చింది కదూ అంటూ మరదలి ముభావాన్ని పట్టించుకోవద్దంటున్న పెద్ద కొడుకు వైపు సాలోచనగా చూసింది. డ్రైవ్ చేసింది ఆవిడ కాదుగా అన్నట్లు తల్లి చూపులు తప్పించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీరామ్. రఘు చాలా సందడి చేస్తున్నాడు. తాను అందరికీ తెచ్చిన గిఫ్ట్స్ ఒక్కొక్కటి చూపిస్తూ, నచ్చిందా, నీకు సైజ్ సరిపోయిందా, ఇలాంటిది నీకు లేదుగా అంటూ ఆ తెచ్చిన వస్తువు విలువను పెంచేస్తున్నాడు తన ఆత్మీయతతో. భోజనాలు అయ్యాక పెద్ద కోడలు అనురాధ నీలిమని మేడ మీద తమ గదిలోకి తీసుకెళ్లి నిలదీసింది, ఎందుకు బాధపడుతున్నదో చెప్పమని. నీలిమ తన హృదయాన్ని అనురాధ ముందు పరిచింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను అనురాధ పూర్తిగా ఎడవనిచ్చింది. తనను తాను సంభాళించుకుని నీలిమ, అక్క, మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం అన్నది. పక్కన బాంబు పడినట్లు ఉలిక్కిపడ్డది అనురాధ. తన భావాలను పైకి కనిపించనియకుండా నీలిమ చెప్పేది వినసాగింది. రఘు పూర్తిగా మారిపోయాడు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అతనికి ఇప్పుడు లాస్ట్ ప్రియారిటీ. నీకు నమ్మశక్యంగా ఉండదక్క, కానీ ఇది నిజం. నీలిమ తొందరపాటు, రఘు నెమ్మదితనం తెలిసిన అనురాధ నీలిమ చెప్పేది ఆశ్చర్యంగా వింటోంది. అక్క, నువ్వు నమ్మవని తెలుసు. నువ్వేమిటి, చాలా రోజులు నేనే నమ్మలేదు. వర్క్ ప్రెషర్ అని, ఆమె తన అసిస్టెంట్ అని, ఎలిజాతో ఊర్లు వెళ్ళినా ఇంటికి తీసుకువచ్చి అర్ధరాత్రి దాకా పని పేరుతో నవ్వులు వినిపిస్తూనే ఉన్నా నేనేమీ అనలేదు. కానీ నెల రోజుల క్రితం నేను నిలదీస్తే, అవును, నువ్వు నీ నచ్చపెట్టే ధోరణి మార్చుకోవు, నాకు ఆమె దగ్గర శాంతి దొరుకుతున్నది అన్నాడు. అయితే విడాకులు తీసుకుందాం అంటే మాట్లాడాడే, అంటే అంత నిజమన్నట్టేగా. నీలు, విషయం ఎంత గంభీరమైనదైనా ఎంత బాధించేదైనా నువ్వు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేవు. నిన్ను కన్నవాళ్ళు, నీ భర్తని కన్నవాళ్ళు ఉన్నారు. అందరి సమక్షంలో అందరి ఒప్పుదలతో పెళ్లి జరిగింది కనుక మీ మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రతరం అయినప్పుడు వాళ్ళ జోక్యం తప్పనిసరి. అయినా ప్రేమించి పెళ్లి చేసుకుని పట్టుమని 5 ఏళ్లు కాలేదు. 2 పిల్లలున్నారు. ఆ బాధ్యత మర్చిపోయారా? ఈ 2 రోజులు పండగ హడావిడి. జానకి వదిన ఉన్నారు, బొమ్మల పేరంటాలు ఉన్నాయి. మన జీవితం మన ఒక్కళ్ళదే కాదు. ప్రస్తుతం నువ్వేమీ జరగనట్టు హాయిగా ఉండు. మీ ఆయన నాకు మరిది అన్నది వరసకు మాత్రమే. ఏదన్నా ఉంటే నాకు చెప్పకుండా ఉండేవాడు కాదు నీలు. ఒక్కోసారి పచ్చి నిజాలే అన్నట్లు కనిపించేవి శుద్ధ అబద్ధాల కింద తేలుతాయి. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు అనుకునేవన్నీ అపోహలే. నీలమకి నిజంగానే తనవి అపోహలేమో అని మొదటిసారిగా అనిపించింది తోటి కోడల మాటలతో. ఇంతలో ఇంటర్కామ్లో అత్తగారు, ఏమిటి ఇవాళ తోటి కోడళ్ళు ఇంట్లో వాళ్ళకి కాఫీలు ఇవ్వదలుచుకోలేదా? హాస్యంగా అడుగుతున్నట్టుగానే ఓ చురక వేశారు. మామూలుగా ఎంతో సౌమ్యురాలు అనురాధ. రోజు టైంకి ఇస్తూ ఒక్కరోజు ఇవ్వకపోతే ఏదన్నా సమస్య ఉండటం వలన ఇవ్వలేదేమో అనుకునే అత్తగారికి ఓ చిన్న డోస్గా,
అత్తయ్య డికాషన్ వేసే వచ్చానే చూడలేదా? సరేలేండి నేనే వస్తున్నా అంటూ కిందకి దిగింది, ఆవిడికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా. శ్రీరామ్, రఘు తోటలోకి వెళ్ళినట్టున్నారు. భుజాల మీద చేతులు వేసుకుని నవ్వుతూ వస్తున్నారు. శ్రీరామ్ ఏదో సైగ చేశాడు తమ్ముడికి. అప్పుడే తలంచుకుని కిందకి దిగుతున్న నీలమని చూపిస్తూ, ఒక చూపు భార్య అనురాధ వైపు సారిస్తూ. రఘు బుర్రగోక్కుంటూ ఒకసారి అన్నగారి వైపు కాస్త కినుకుగా చూసి, హలో శ్రీమతి గారు, నాకు టీ నువ్వే పెట్టు. మా వదిన ఇన్నాళ్లకు వచ్చానని ప్రేమ ఎక్కువై చక్కెర పోసేస్తుంది. వదిన సారీ అంటూ నాటకీయంగా రెండు చెవులు పట్టుకున్నాడు. నీలిమ అవాకైతే అనురాధ, అలాగే మీ ఆవిడనే పెట్టమన్న ఆయన, నేను మా ఆయనకు పెట్టుకుంటాను అంటూ తాను ధీటుగా సమాధానమిచ్చింది. నీలిమ బావగారేదో భగవద్గీత వినిపించి ఉంటారు ఈయనకి అనుకుంటూ టీ పెట్టడానికి తోటికోడల వెనకాలే వెళ్ళింది. ఆ ఇంటి ఆడపడుచు జానకి తన పెద్ద కొడుకు రవికి శ్రీరామ్ పెద్ద కూతురు వాసవని చేసుకుంటానని పండుగ మర్నాడు అందరూ కూర్చుని ఉండగా ప్రస్తావించింది. తండ్రి సూర్యనారాయణ కొడుకుదే ఆ నిర్ణయం అనేటప్పటికీ తమ్ముడితో పుట్టింటి బంధం 10 కాలాలు ఉండాలంటే తామిద్దరూ 1000 మందితే బాగుంటుంది అన్నది. శ్రీరామ్ తమ పిల్ల అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయబోతున్నదని, నిజానికి అసలు మేనరికాలే కూడదని ససేమిరా అన్నాడు. తమ్ముడు ఖరాఖండిగా తన మాట కాదన్నాడని అలిగి అప్పటికప్పుడు ప్రయాణమై వెళ్ళిపోయింది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు. పండక్కి వచ్చిన ఆడపిల్ల మనసు కష్టపెట్టుకు వెళ్ళిపోయింది అని అంతా బాధపడ్డా కాలమే పరిష్కరించగలదు అనుకున్నారు. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తానంటే మా అమ్మకెందుకో మా కోపం? నాన్నగారి డబ్బు కదా నేను ఖర్చు పెట్టేది, ఆవిడకేమిటి బాధ? శ్రీరామ్ చిన్న కూతురు జాహ్నవి రుసరుసలాడుతూ తల్లి దగ్గరకు వచ్చింది. ఆ మాటలకి అనురాధకి కోపం నషాలాన్ని అంటింది. చుట్టూ చూసి, అమ్మయ్య ఎవరూ వినలేదు కనుక సరిపోయింది అనుకుంటూ కూతురు వైపు తిరిగి, తాట ఒలుస్తాను ఆ మాట అన్నావంటే. ఎవరనుకుంటున్నావే నువ్వు మా అమ్మ అంటే? మీ నాన్నగారికి తల్లి, ఆవిడ పెంచితేనే మీ నాన్న ఇంతవారయింది. ఇంకోసారి ఇలా అన్నావంటే చూసుకో. నువ్వు మా అమ్మని ఒప్పించు, బ్యూటీ పార్లర్కి ఎందుకు పెడదామని అనుకుంటున్నావు. అంతేకాని ఇంత దురుసుగా మాట్లాడతావా ఆవిడ గురించి? అసలు నీకు ఈ ఉద్దేశం వచ్చినందుకే నాతో ఇవాళంతా మాట్లాడద్దు అంటూ కోపంగా వెళ్ళిపోయింది. అమ్మా సారీ అమ్మా, మాట్లాడమ్మా, ఇంకెప్పుడు అనను అంటూ తల్లిని ప్రసన్నం చేసుకోసాగింది జాహ్నవి. ఆ రాత్రికి డాబా మీద వెన్నెల్లో కూర్చున్నారు అన్నదమ్ములు, తోటికోడళ్ళు. శ్రీరామ్ తమ్ముడితో, నువ్వు ముందస్తుగా ఆ ఎలిజాని తెచ్చి మరదలకి పరిచయం చేయకపోవటం నీ మొదటి తప్పురా. అసలు నీలము కూడా అదే లైన్లో ఉన్నది కదా, తనను కూడా మీ ఇద్దరూ కలిసి పనిచేసేటప్పుడు అక్కడే కూర్చోమంటే సరిపోదా? నేను చాలాసార్లే చెప్పాను అన్నయ్య, తను అసలు పట్టించుకోదు. రఘుమాట విన్న అనురాధ, మరి ఎందుకమ్మా వాళ్ళేదో నవ్వారు మాట్లాడారు అనుకోవటం? చీకట్లో చూస్తే తాడు కూడా పాములాగానే కనిపిస్తుంది అన్నది. నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ ఆఫీసు పనులోనని పట్టించుకోలేదు నెమ్మదిగా అన్నది ఆమె గొంతులో కించిత్ పశ్చాత్తాపం. మరి నువ్వు అక్కడ లేకుండా అలా అపార్థం చేసుకోవటం తప్పే కదా. ఎంత ఆఫీస్ పనైనా మధ్య మధ్యలో మామూలు మాటలు రావా? అలాంటప్పుడు నవ్వు వచ్చేదేదో ఉండదా? బావగారి మాటలు నిజమే అన్నట్టు చూసింది నీలిమ. అసలు భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం, నీ మీద నీకు ఆత్మవిశ్వాసమును. అసలు నా భర్త ఇంకోళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాడు, నాలో ఏ లోపం లేనప్పుడు అని దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే నీ ప్రేమలో ఇవ్వటం కూడా ఉండాలి, ఎప్పుడూ పొందటమే కాదు అంటున్న అనురాధను ఆపుతూ, అన్ని తప్పులు మా మరదలవే కావు. అరే, అమితంగా ప్రేమించే భార్య నీ సాన్నిధ్యాన్ని మిస్ అవుతూ ఏదో కొంచెం తీవ్రంగా అన్నదే అనుకో, మనవాడు కాస్త ఓపిగ్గా టైం తీసుకుని నచ్చజెప్పాలి కదా. వీడు అది చేయకుండా ఇంకా ఎగసన తోసాడాయే. శ్రీరామ్ నీలిమ పక్షాన మాట్లాడాడు. అనురాధ ఇంకా పొడిగించటం ఇష్టం లేనట్టు, అసలు ఇంత ప్రేమ ఇద్దరికీ ఉండి మరీ చిల్లరగా ఆర్గ్యూ చేసుకోవటం ఇద్దరి వైపు నుండి కూడా పెద్ద బ్లండర్. ఇక్కడ అసలు విషయమే లేదు. ఈ ఫ్యామిలీ కోర్టు ఈ కేసును కొట్టివేయడమైంది. తీర్పు ఇద్దరూ కూడా తమ వయస్సు, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇక మీదట పరిణతితో ప్రవర్తించాలని ఆదేశించడమైనది అంటూ అందరి నవ్వుల మధ్య ముగించింది. ఇంతకు జరిగింది ఏమిటంటే, రఘు, ఎలిజా మంచి స్నేహితులు.
వర్క్ ప్రెషర్ మాత్రమే వాళ్ళ మధ్య ఉన్న బంధం. నీలిమ తనను అనుమానించినందుకే సగం అఫెండ్ అయ్యాడు రఘు. దానికి తోడు ఎప్పుడూ తన పరంగానే ఆలోచించే ఆమె ధోరణిని మార్చుకోమని చాలాసార్లు సహనంగా చెప్పాడు. నిలదీయడం తప్ప అంత అలసిపోతున్న తనని సేద తీర్చకపోగా సాధిస్తుంటే అతనిలోని మగవాడు మేల్కొని ఆమెకు పాఠం చెప్పమని ప్రేరేపించాడు. దాని ఫలితమే విడాకుల మాట దాకా వాళ్ల ఘర్షణ. అనురాధ నీలిమకి కొన్ని బేసిక్ సిద్ధాంతాలు చెప్పింది. అవతలి వాళ్ళు అలసిపోయి ఉన్నప్పుడు భార్య తల్లి కావాలి తప్ప హక్కుల పోరాటం చేసే గయ్యాళి భార్య కారాదని, ఎప్పుడూ ముందు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని చెప్పింది. ఇద్దరికీ అన్నా వదినలు చెప్పిన పండంటి కాపురానికి పనికివచ్చే సూత్రాలు నచ్చి తమ ధోరణి తప్పని మార్చుకుంటామని చెప్పారు. నలుగురు కలిసి కూల్గా ఐస్ క్రీం తిని వచ్చారు. ఇది కదా మధ్య తరగతిలోని మధురిమ. మనుష్యులు ఎల్లలు దాటి వెళ్ళినా బంధాలు బాంధవ్యాలు ఏటిలోని కెరటాలవోలే ఏరు దాటి ఎటూ పోవు. శ్రీమతి వారణాసి వెంకట విజయలక్ష్మి గారి కథ 2025 జనవరి నెల రవళి ఆన్లైన్ మాసపత్రికలో ప్రచురించబడిన కథ. మనసున మనసై సమూహం కథల పోటీలో శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారి తృతీయ బహుమతి 1116 పొందిన కథ బంధాలు బాంధవ్యాలు విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.